ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఆయన సతీమణిని అని చెప్పుకునే లక్ష్మీ పార్వతి గారు నివాళులు అర్పించారు. ఆయనకి చాలా ఘనంగా నివాళులు అర్పించి మీడియా వాళ్ళు వస్తే మీడియా వాళ్ళతో చాలా మంచిగా మాట్లాడారు. ఎంత మంచిగా మాట్లాడారంటే ఆవిడ ఎప్పుడూ చెప్పలేని నిజాలు కొన్ని చెప్పారు. ఆ నిజాలు ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. ఎంత మంచి మంచి మాటలు మాట్లాడారో ఆవిడ. ఈ వీడియో ఫుల్గా ఎందుకు చూడమంటున్నాను అంటే లక్ష్మీ పార్వతి గారు ఎప్పుడూ చెప్పలేని కొన్ని నిజాలు చెప్పారు. ఆ నిజాల మీద మీ అభిప్రాయం చాలా 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 ఇంపార్టెంట్. అదేంటి అనేది కూడా నేనే చెప్పేస్తా. ఏమిటి అంటే ఆవిడ నారా చంద్రబాబు నాయుడు గారికి అత్తగారట. జనరల్గా అయితే అత్తగారంటే ఏమిటి, మనకు సంబంధించిన సాంప్రదాయం ప్రకారం అల్లుడి ముందు అసలు కూర్చోరు. నాకు తెలిసి అయితే అల్లుడి ముందు కూర్చోరు, అల్లుడితో ఫేస్ టు ఫేస్ నుంచొని మాట్లాడరు. మన సంప్రదాయం ప్రకారం అయితే పక్క నుంచి వెళ్ళిపోవడం, లేకపోతే అమ్మాయి ద్వారా విషయం ఏమైనా చెప్పాలనుకుంటే అమ్మాయి ద్వారా చేరవేయటం అట్లా చేస్తారు. మరి ఈ అత్తగారు ఏమిటో వెరైటీగా ఇప్పుడు అల్లుడు అని చెప్తుంది. నేను నీకు అత్తగారినని ఇప్పుడు చెప్తూ పక్క పార్టీలో జాయిన్ అయ్యి అదే అల్లుడు గారిని తిట్టారు. మరి అప్పుడు గుర్తుకు రాని అత్త అనే పెద్దరికం మరి ఇప్పుడు ఎందుకు సడన్గా అనే దాని మీద మీ అభిప్రాయం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈవిడికి కూడా వైఎస్ఆర్సీపీ నేతల స్మెల్ పోలా. ఎందుకంటే మొన్న శ్యామల గారు ఏం చేశారు, నాకు ఇలా కామెంట్లు పెడుతున్నారు, నేను చాలా మంచిదాన్ని, నేను ఎలాంటిదానో మీ అందరికీ తెలుసు, ఇలా కామెంట్లు చూపిస్తూ ఇలాంటి కామెంట్లు పెడతారా ఒక ఆడబిడ్డ మీద అంటూ రాజకీయాలు మాట్లాడుకుంటూ వచ్చింది. సేమ్ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఈవిడ. ఎవరు? లక్ష్మీ పార్వతి గారు. ఏ విధంగా నన్ను ఇలా ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేసి తిడుతున్నారు. నా పర్సనల్ నెంబర్ ఎలాగో బయటకు వచ్చింది సోషల్ మీడియాలో, నాకు కొన్ని వేల ఫోన్లు వస్తున్నాయి, నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్? నారా చంద్రబాబు నాయుడు, నిన్ను నేను అడుగుతున్నా, నేను మీకు ఒక అత్తని, ఎన్టీఆర్ గారి భార్యని అని చెప్పుకుంటూ వెళ్ళారు. వాళ్ళ సోషల్ మీడియాలో మరి ఎవరో నా నంబర్ రిలీజ్ చేశారు. చేసిన దగ్గర నుంచి టీడీపీ వాళ్ళు తిట్లు ప్రారంభించారు. ఎందుకు నాకే అర్థం కావట్లేదు. నేను ఎవరిని మధ్య ఎవరిని ఏమి అనలేదు. ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా ఎవరి జీవితాల గురించి నేను మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడిన కూడా. ఇలా నా ప్రైవేట్ ఫోన్కి ఈ విధంగా విఘాతం కలిగించవచ్చా? నేను చంద్రబాబు నాయుడు గారినే ధర్మం అడుగుతా ఉన్నాను. నేను ఈ ఇంటి దాన్నే కదా, మీరు అవుననుకున్నా కాదనుకున్న అత్తగారినే కదా. ఓకే, చెప్పారు. ఒక ఆడ మనిషిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇంకా నేను ఈ పోరాటం ఎన్ని సంవత్సరాలు కొనసాగించాలి అనుకుంటూ వచ్చారు. పోరాటం ఎన్ని సంవత్సరాలు? అసలు ఈవిడ ఈ దేని మీద పోరాటం చేస్తున్నారనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాల. మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ఉన్నారు, కార్యదర్శిగా మాట్లాడుతూనే ఉన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సడన్గా అల్లుడు ఎలా అయ్యారు అన్నదే ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన మాట. ఓ పక్కన ఒక విలేకరు అడిగాడు, ఏమని, మీకు ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయా అని. ఆవిడేం చెప్తున్నారు, నాకు ఎవరి మీద అనుమానాలు లేవు, ఒకవేళ ఉన్నా నేను చెప్పను అంటుంది. ఆల్రెడీ చెప్పేసింది. ఏమని? నారా చంద్రబాబు నాయుడు నువ్వు ఇలా చేయించడం కరెక్ట్ కాదు, నా ఫోన్ నెంబర్ని నువ్వు ఇలా బయటకు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఇట్లా. అసలు ఆయనకేం సంబంధం? సోషల్ మీడియాలో నెంబర్కి ఆయన అంత ఖాళీగా ఉన్నారా మీ నెంబర్ని పెట్టించడానికి? ముందు రోజే పెట్టించారట. ఆవిడ ఏ బాధలో ఉన్నారట? 17వ తారీఖున పాపం ఎన్టీఆర్ గారు చాలా ఇబ్బంది పడ్డారట, ఆ బాధలో ఉన్నారంట. ఏమిటి ఈ శిక్ష, ఇంకా మీరు లేకపోయినా నేను నా పోరాటం కొనసాగిస్తున్నాను అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఈవిడ దేని మీద పోరాటం చేస్తోందో ఏమిటో ఎవ్వరికీ తెలియదు. అయితే వైసీపీలో జాయిన్ అవ్వకముందు ఆవిడ ఏదేదో మాట్లాడారులే అంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు వైసీపీలోకి వచ్చి కూడా మొన్న కూడా రీసెంట్ వీడియోలో కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా అదే మాటలు మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆవిడ దాకా వస్తే నొప్పి తెలిసింది. ఏమని? నెంబర్ బయటికి వెళ్ళింది, చాలామంది కాల్ చేస్తున్నారు, ఇట్లా ఎంతవరకు కరెక్ట్ మాట్లాడడం చేయటం అని. మరి మొన్నటిదాకా మీరు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంత అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడు ఎక్కడున్నారమ్మా లక్ష్మీ పార్వతి గారు? ఇప్పుడు అత్తగారిని నేను నీకేం గానా, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, మీకు అమ్మలు లేరా, అక్కలు లేరా అంటున్నారు. ఓకే, మరి అప్పుడేమైపోయారమ్మా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదమ్మా మీరు? అప్పుడు ఇలాగే ఎందుకు ప్రశ్నించలేదమ్మా? ఒకసారి చెప్పండి. అదే జగన్ని ప్రశ్నించవచ్చు కదా మీరు. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొడుకుని అడగచ్చు కదా, బాబు ఇది ఎంతవరకు కరెక్ట్,
మీరు ఏదన్నా ఉంటే చూసుకోండి, ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సజెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? వాళ్ళు ఎందుకని అలా మాట్లాడారు? పోనీ సజ్జల భార్గవరెడ్డి గారికైనా చెప్పొచ్చు కదా, మరి ఎందుకు చెప్పలేదు? ఒకసారి చెప్పండి మీరు. ఇప్పుడు మీ దాకా వచ్చేసరికి మీరు చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? లక్ష్మీపార్వతి గారు దీనికి ఆన్సర్ ఇవ్వండి మీరు. లక్ష్మీపార్వతి గారు కాదు, ఆవిడ అల్లుడు అంటే ఇప్పుడు వచ్చి అత్తగారిని నేను అని వరుసలు కలుపుతున్నారు. కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. జనరల్గా నివాళి అంటే ఏం చెప్తాం? ఆయన గొప్పతనం చెప్తాము, ఆయనకి నివాళులు అర్పించి ఆయన గురించి మాట్లాడుకుంటాం. ఆయన అప్పుడు ఏం చేశారు, ఏం మాట్లాడారు, ఏంటి అనేది నివాళిగా మనం ఆయన గొప్పతనం గురించి స్మరించుకుంటాం. కానీ ఈవిడ ఆయన గొప్పతనం ఎక్కడా చెప్పలా. ఆవిడ ఎంతసేపు ఏం చెప్తున్నారు, నేను ఆయన భార్యని అని ఒక రాజముద్ర ఒకటి చెప్తున్నారు, చూపిస్తున్నారు. నేను ఆయన భార్యని, మీరు గౌరవించాలి, ఆయన నన్ను చాలా ఇష్టపడి చేసుకున్నారు, మేము చాలా మంచిగా ఉండేవాళ్ళు, ఇది చెప్తున్నారు. ఆయన గొప్పతనం ఏం చెప్తున్నారు? నిరంతరంగా ఎన్నాళ్ళు ఈ పోరాటం సాగుతుందో నాకే తెలియదు. కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఈ అబద్ధాల ప్రపంచం, ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది, వేధిస్తానే ఉంది. ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా. నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు. ఆయన నన్ను వివాహం చేసుకున్నారు, అందరి ముందే చేసుకున్నారు, లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు, భారీగా ఇంటికి తీసుకొచ్చారు, గౌరవం ఇచ్చారు. నేను ఈ ఇంటి దాన్నే కదా, ఎన్టీఆర్ భార్యనే కదా. ఆయన ఇంకా కూడా ఇలా మీ వాళ్ళు అవమానం చేస్తా ఉంటే మీరు భరిస్తున్నారా? మీరు చూస్తున్నారా? అసలు మీకు తెలుసా, తెలీదా? ఆయన గొప్పతనం మర్చిపోయి 30 ఏళ్ళుగా నేను పోరాటం చేస్తున్నా అంటే దేనికి? నా భర్త అంటున్నారు. చాలామంది ఏ భర్త అంటున్నారు. దానికి ఏం చెప్తారు ఆన్సర్? కాబట్టి నివాళి అంటే ఆయన గొప్పతనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నివాళులు అర్పించారు, ఆయన గొప్పతనం చెప్పుకుంటూ వచ్చారు. ఈవిడ మాత్రం గొప్పతనం మానేసింది. ఏం చెప్తున్నారు? వైఎస్ఆర్సీపీ మార్గంలోకి వెళ్ళిపోయి అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి, ఈవిడ మాట్లాడుతున్న మాటలేంటి, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఆవిడ అత్తగారు అనే పదం వాడారు అంటే ఏంటి? ఈ అత్తగారు వెనక ఇంకేదైనా ఉందా? మీకు దండం పెడతా, నన్ను వదిలేయండి అని అంటున్నారు. ఏంటి దీని ఆంతర్యం ఏంటి? ఒకప్పుడు అల్లుడు కాదు, ఏదో మాట్లాడారు, మరి ఇప్పుడు సడన్గా ఈ అత్తగారి పాత్ర ఎందుకు తీసుకొచ్చారు అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.